జర్మనీలో పార్టీ అనేసరికి ఈ మాత్రం ఆర్భాటం అయితే ఉండాల్సిందే కదా. లంచ్ తిన్నప్పుడు నా పాటలు అయితే ఇంకా ఒక రకంగా ఉన్నాయి. అది పిగ్గా బీఫా ఏంటో అని నాకు అర్థం కాక చాలా లిమిటెడ్ గా కొన్నే నేను సెలెక్ట్ చేసుకొని తిన్నాను అనమాట. ఓన్లీ చికెన్ వి సెలెక్ట్ చేసుకొని తిన్నాను. అందరూ తెచ్చినవైనా సరే దగ్గర 40-50 వెరైటీలు అయితే అయిపోయాయి. ఈ పార్టీ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పెద్ద ఏదో నాకు జర్మన్ వచ్చి పడిపోయినట్టు నేను కొంచెం స్పీచ్ కూడా ఇస్తాను జర్మన్ లోని క్రిస్మస్ కోసం అని చెప్పి నేనైతే పేరు ఇచ్చేసాను. ఇప్పుడు చూస్తే చాలా టెన్షన్ గా ఉంది. Ich heiße Sneha aus Indien. Ich bin verheiratet und habe 2 Kinder, einen Sohn und eine Tochter. Jetzt bin ich sehr glücklich und ich hoffe, alle hier gut geht. Heute möchte ich ein bisschen über Weihnachten erzählen. Weihnachten ist ein wichtiges christliches Fest in Deutschland, das am 25. Dezember gefeiert wird. Die Geburt von Jesus Christus erhält. In der Adventszeit, die 4 Wochen vor Weihnachten beginnt. Die 4 Wochen vor Weihnachten beginnt und jeden Adventssonntag viele Menschen Kerzen an und öffnen Adventskalender. Das ist symbolisch für Licht und Hoffnung steht. Am Heiligabend, das ist der 24. Dezember, kommen Familien zusammen, essen zusammen und tauschen Geschenke aus. Weihnachtengerichte sind Stollen, Lebkuchen und natürlich Glühwein. Typische Traditionen sind Weihnachtsmärkte, Weihnachtsbaum und Adventskalender. Weihnachten ist eine gute Zeit für alle Familien, Freunde und Besinnlichkeit. Vielen Dank. అందరూ పార్టిసిపేట్ చేస్తారు, మన ఇండియన్స్ కూడా ఎందులోనూ తక్కువ అవ్వకూడదని చెప్పి నేను చాలా ధైర్యం చేసి ఒక నెల రోజుల నుంచి అయితే ప్రిపేర్ అయ్యాను ఈ స్పీచ్ కోసం. నేను మాట్లాడిందంతా కూడా జర్మన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడాను అనమాట. వీడియో చూసే వాళ్ళకి నా స్పీచ్ ఏమనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొంతమంది పేరెంట్స్ ఇలా గ్రూప్ గా ఉక్రెయిన్ లోని జర్మన్ పాటనైతే పాడారు. ఇంకా ఎప్పట్లానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.